రీల్ మంచిగా అమ్మో ఇది ఇక్కడే ఉంది. ఉన్నట్టుంది. వీడేంటి వైన్ షాప్ లో వాటర్ ప్యాకెట్లు దొబ్బేసిన వాళ్ళలాగా అలా దాక్కొని వెళ్తున్నాడు. సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో తేడాగా ఉంది. అమ్మయ్యా చూడలేదు. బాగానే ఉంది. అన్నయ్య అమ్మో వచ్చేసింది ఇది. ఏంట్రా దొంగ కొళ్ళు పడుతూ ఎక్కడన్నా దొరికిపోయావా? చిచి అదేం లేదు రీతు. అయినా నీకెందుకు ఆ డౌట్ వచ్చింది? నీ అందమైన ఫేస్ ని అద్దం ముందు 60 సార్లు చూసుకునేవాడివి కదా, ఇప్పుడు ఆ ఫేస్ దాచుకుంటూ నా చుట్టే తిరుగుతున్నావా? అంటే ఫేస్ మీద చిన్న మచ్చుంటేను. అసలు నీ ఫేసే మ్యాన్ హోల్ మూతలాగా ఉంటుంది. మ్యాన్ హోల్ మూత ఇంకా మచ్చ ఎక్కడ కనపడుతుంది? సమ్మర్ లో సీముడు ముక్కేసుకున్నదానా? అడ్వాన్స్ హోలీ ఆన్ యువర్ ఫేస్. చిల్లెరు దుబ్బేసి పారిపోయిన వాళ్ళ అలా సిగ్గేంట్రా? అంటే ఈ రంగులు నాకు బాగా కావాల్సిన వాళ్ళు పూసారు రీతు. రంగులు పూస్తే పూసారు గాని ఆ బొగ్గు కలర్ ఎందుకు పూసారా? బొగ్గా ఎక్కడా? ఓ సారీ, అది నీ ఫేసా? సరేలే, అయినా తెలిసిన వాళ్ళంటే నీకు దగ్గర వాళ్ళ? కాదు, నీకు దగ్గర వాళ్ళు. నాకు దగ్గర వాళ్ళ? ఎవర్రా? భవ్య. భవ్యానా? బీదర్లో బీరకాయలు అమ్ముకునే ముఖము నీకు భవ్య కావాలా? అదేమైనా మైసూర్లో మైసూర్ పాల ఉంటుందా? ఏదో క్రోకడైల్ ఫేస్ వేసుకుని. అంటే మా ఇద్దరు ఫేసులు ఇంచుమించు అలానే ఉంటాయి కదరా. దేవదాస్ పారులా, లైలా మజులులా, సలీం అనార్కెల్లా కలకాలం సాగిపోద్ది. మీ జోడి సలాం అనార్కలిలా కూడా కాదురా, ఆవేశం స్టార్ అలంకృతలా కూడా ఉండదు. ఆ జోడితో మాకేంటి, మాది డీ జోడి టైపు. ఇంకొకసారి మీ జోడి అన్నావంటే జోడిచ్చి కొడతా. అయినా అది వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే నీకు రంగులు ఎలా పూసిందిరా? పుయ్యాలనే మనసుండాలే గాని మార్గాలు ఎన్నో ఉంటాయి రీతు. కొటేషన్లు చెప్పావంటే కంట్లో కారం పూస్తాను రోయ్. మర్యాదగా నిజం చెప్పు. అంటే ఎలాగో హోలీ కదా, నాకెవరూ లేరు, అందుకనే నేనే పూసుకొని ఇన్స్టాలో స్నాప్లో పోస్టులు పెట్టుకుందామని. అయినా నీకు నేనుండగా రంగులు పూయడానికి ఎవరు లేరంటావేంటన్నయ్య? అంతేలే అన్నయ్య. అయినా నీకు రంగులు కొట్టాలన్నా నిన్ను కొట్టాలన్నా నేను ఒక్కదాన్నే కదన్నయ్య ఉండేది, అది మర్చిపోయావా? ఈ విషయం అమ్మకు తెలిస్తే ఏం జరుగుతుందో నువ్వు మర్చిపోయావా? అంటే అమ్మకు తెలియకుండా ఉండే ఐడియా అయితే నా దగ్గర ఒకటి ఉంది. ఏంటి రీతు అది? ఆ మట్టి బుర్రి ఇటు పడే చెప్తా. ఒక్క నిమిషం. ఇక్కడికి రా. మట్టి తేవడానికి? ఆ కుర్చీ మడత పెట్టి. రీతు మరి లేకపోతే ఏంటనయ్య, తాడు పెరిగినట్టు పెరిగావు, బుద్ధుండక్కలా? ఈ తెలివితో అమ్మాయిని ఎలా పడేస్తావురా? ఏమన్నంటే పారు దేవదాసులు అంటావు. నీ మీద ఆ ప్రపంచ యాత్రికుడు కూడా బెటర్. ప్రపంచ యాత్రికుడా? ఆయన ఎవరు రీతు? ఏంటి ప్రపంచ యాత్రికుడు తెలియదా నీకు?
నాకు రా బాలిక మాంత్రికుడి గురించి తెలుసు కానీ ఈ ప్రపంచ యాత్రికుడి గురించి తెలియదు రీతు. హాయ్ అండి, నేనండి మీ ప్రపంచ యాత్రికుడిని. ఇదిగోండి నేను చైనా వచ్చేసాను. నా పక్కన సిసిలి ఉంది చూడండి. అగగ ఏంటంటి అత్తిలే? అది అత్తిరి కాదురా, సిసిలి. చింతకాయ ముఖ పోడా. అయినా ఆ ప్రపంచ యాత్రికుడి గురించి మాంత్రికుడి గురించి మనకెందుకు? ఆ మ్యాటర్ ఏంటో చెప్పు. మ్యాటర్ ఏం లేదన్నయ్య. నీకు రంగులు చెల్లడానికి ఎవరు లేరన్నావు కదా. నా ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ బ్రదర్స్ అందరం కలిసి హోలీ సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం. దానికోసం నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ విషయం అమ్మకి తెలియకుండా నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళాలి. తీసుకొని ఇంటికి రావాలి. ఐడియా అదిరింది సిస్. ఈ విషయం మమ్మీకి తెలిస్తే మన ఇద్దరికి అదురుతుంది బ్రో. ఆ విషయం నాకు వదిలేసిస్. నేను కరెక్ట్గా ప్లాన్ చేస్తే నా ప్లానింగ్కి పాకిస్తాన్ టెర్రరిస్టులు కూడా వాట్ ఏ థాట్, వాట్ ఏ విజన్ అని నా కోచింగ్లో జాయిన్ అవుతారు తెలుసా. ఏమైనా తేడా వస్తే ఆ వచ్చిన వాళ్ళతోటే అమ్మ వాషింగ్ చేస్తుంది, జాగ్రత్త. అయినా చూస్తావుగా ఈ ఖాళీ ఆడించే ఆట. ఆల్రెడీ ఖాళీ ఉన్నావు, ఇంకా ఈ ఆటలు పాటలు మనకు అవసరమా? రీతో నీ దగ్గర ఎలివేషన్ ఇచ్చినా కూడా మోసం వస్తుంది రీతో. ముందు ఇక్కడి నుండి పద, లేదంటే అమ్మ వస్తుంది. అమ్మ రీతో అంబోతులా అలా ఆర్పేంట్రా, తుతు దడుచుకొని చచ్చా. అంటే అమ్మంటే గుర్తుకొచ్చింది, నీ ఫ్రెండ్ భవ్యాన్ని కూడా పిలవచ్చుగా. చెప్పించుకొని కొడతా అమ్మాయి అన్నావంటే. ప్లీజ్ 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 రీతు. అన్నయ్య నీకు బలి చక్రవర్తి గురించి తెలుసా? నాకు బాహుబలి గురించి తెలుసు. నాకు నీ గురించి తెలుసు అన్నయ్య, అందుకే తనని పిలవను. అదేంట్రా అలా అంటావు? అయినా చెల్లంటే కురిసే మేఘం మెరిసేవానా, అది అమ్మంటేరా ఆకుపచ్చి. అంటే చెల్లి కూడా అమ్మతో సమానమే కదా అనేసని అలా అన్నాను. లాజిక్లు చెప్పావంటే లారీ కిందకు తోస్తా. మోకం ముళ్ళ పందిలా పెట్టావెందుకు? పిలుస్తాలే. నిజంగానా? ముందు మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాం పద. సరేలే పద. హోలీ ఎలా ఆడాలో ప్లాన్ చేద్దాం దా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. గుండ్రంగా తిరుగుతుంది భూమి, మన ముగ్గురి స్నేహానికి హామీ. ఆకాశంలో ఉంటుంది చందమామ, స్నేహం అంటే మనదే లేరా. రీతు మీ కొటేషన్లు అంటే అదేదో ఆటో వెనకతల కొటేషన్ల కంటే దారుణంగా ఉన్నాయి. అది మా ఫ్రెండ్షిప్ కోడ్. అబ్బో అదేదో పెద్ద యూనివర్సల్ కోడ్ అన్నట్టు చెప్పావే. నువ్వు విన్నాక ఎవరినో పిలవమన్నావు కదా. రీతు మీ కొటేషన్ చాలా బాగుంది రీతు. తన పిల్ల మర్చిపోకే. అలా రా దారికి. ఇట్లా మీది సేమ్ ప్రాబ్లమా బ్రో? అవును బ్రో. ఇంకా ఎంతకాలం ఇలా చెల్లెల మీదే ఆధారపడి అమ్మాయిలు పడేయాలో ఏంటో. హలో, మేము మీకు సపోర్ట్ చేయకపోతే మీ మొక్కలకి ఎవరు పడతారా? రీతు చూసింది చాలే, మీరు ఇక్కడే ఉండండి. మేము వెళ్ళి హోలీ ఎలా జరుపుకోవాలో డిస్కస్ చేసుకొని వస్తాం. అబ్బో చిత్తం మహారాణి. ఫాలో మీ. సరే వెళ్దాం రండి. ఏం బ్రో, ఏం ప్లాన్ చేశానంటావు? అంబానీ ఆస్తి ఎంతైనా చెప్పొచ్చు కానీ ఈ ఆడవాళ్ళ ప్లానింగ్స్ ఏంటో మాత్రం అస్సలు చెప్పలేం. అంతే అంటావా? అంతే బ్రో. ప్రజెంట్ మన సిచ్యువేషన్ ఏంటో తెలుసా? గుడిలో గంట మాదిరి, కొట్టేవాళ్ళు వాళ్ళు, కొట్టించుకునే వాళ్ళం మనం. సో మేము ఒక ప్లేస్ ప్లాన్ చేసాం, అక్కడే మనం హోలీ చేసుకుంటున్నాం. రీతు అంతేనా? ఇంకేం లేదా? హోలీడే అంటేనే హాలిడే కదా. అదే భవ్య. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునికి చెప్పినట్టు చెప్తూనే ఉండవు.
ఎన్నిసార్లు చెప్తావన్నయ్య? ఆపేలే, ఇప్పుడు నువ్వు భగవద్గీత వరకు వెళ్ళకు. రంగులతో ఆడుకోండి, మనసులతో కాదు. అబ్బో, ఆ మనసు మడిచి. లేదు. సరేలే, రేపు ఆ ప్లేస్కి పిలుస్తాను. ముందేడు పాపు, ఫేస్ చూడలేకపోతే. అన్నట్టు అన్నయ్య, నీకు నచ్చిన కలర్ ఏంటి? ఎల్లో కలర్ రీతు. ఎల్లో ఎల్లో దట్టి ఫెల్లో సిట్టింగ్ ఆన్ ద బఫెలో. రేపు ఆ ప్లేస్కి తీసుకొని రాకపోని మురుకుని ఇంట్లో ముంచేస్తాను, పిల్లల రాక్షసి. ఏమైందన్నయ్య? కలర్స్ అన్నీ ఇక్కడే ఉన్నా నా మనసు మాత్రం అక్కడ ఉంది రీతు. వాట్ ఏ రైమింగ్ అన్నయ్య. సరే, ఒకసారి నువ్వు కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకుంటే తను వస్తుందా? వస్తుంది, అంతకంటే ముందు కలర్ వస్తుంది. హ్యాపీ హోలీ రితు. హ్యాపీ హోలీ అక్క. అన్నయ్య, నీకు ఒక విషయం చెప్పనా? ఏంటి రీతు? ఈ అన్ని కలర్స్ లో కూడా నీ సొల్లు క్లియర్ గా కనపడుతుంది. తుడుచుకోవా ప్లీజ్? అలా అంటావేంటి రీతు? రీతు, నేను కూడా తన వెనకతల అలా పరిగెట్టినా? నువ్వు ఒక శర్వానందు, ఆమెమో సాయి పల్లవి. నువ్వు వెళ్ళి కలర్ కట్టగానే ఆమె అని పరిగెడుతుంది. మరి పో రీతు, అలా అంటావేంటి? హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ అన్నయ్య. పో రీతు, నాకు సిగ్గేస్తుంది. అన్నయ్య, సిగ్గుపడికే సిగ్గులేని ముఖానికి సిగ్గు సెట్ అవ్వదు. సర్లే కానీ సారీ అన్నయ్య. దేనికి రీతు? ఎందుకు? నిన్ను పొట్టి నిన్ను. హ్యాపీ హోలీ. ఈరోజు అందరినీ కలర్స్